Welcome students and my dear parents. JW 2025 సెషన్ 2 ఎగ్జామినేషన్ డేట్స్ చేంజ్ అవుతాయా, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయా, ఈ డౌట్ అయితే అందరు స్టూడెంట్స్కి క్రియేట్ అయిపోయింది. కామెంట్లలో కూడా మెన్షన్ చేస్తున్నారు. మెయిన్గా సెకండ్ అండ్ ఫోర్త్ రోజు ఉన్న ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు డైనమాలు ఉన్నారు. రీజన్ ఏంటి? సిబిఎస్ఈ స్టూడెంట్స్ సంబంధించి సెకండ్ రోజు అండ్ ఫోర్త్ రోజు బోర్డ్ ఎగ్జామినేషన్ పేపర్స్ అయితే ఉన్నాయి. సో మరి ఇక్కడ పోస్ట్పోన్ అవుతుందా లేదా అన్నదానికి ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సిబిఎస్ఈ బోర్డ్ షీట్ అనేది ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి మనకు ఎన్టీఏ ఎగ్జామ్ డేట్స్ సిటీ ఇంటిమేషన్ రిలీజ్ చేయడానికంటే ముందే ఉన్నాయి. అప్పుడు కూడా ఈ ఎగ్జామ్స్ ఇక్కడ ఉన్నాయనే విషయం ఎన్టీఏ కూడా తెలుసు. కానీ ఇప్పుడు సిటీ ఇంటిమేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్స్ డేట్స్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ మెయిల్స్ పంపించారు, మాకు ఎగ్జామ్స్ క్లాష్ అవుతున్నాయని చెప్పి అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ ఎన్టీఏ ఇప్పటి వరకు ఎలాంటి ఫైనల్ డిసిషన్ తీసుకోలేదు. ఎన్టీఏ నుంచి అఫీషియల్గా మళ్ళీ సర్క్యులర్ వస్తేనే, పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేస్తేనే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినట్టు. అప్పటి వరకు అసలు పోస్ట్పోన్ అవుతుందా లేదా అన్న విషయం గురించి మీరెవరు ఆలోచించకండి. ఇన్ కేస్ పోస్ట్పోన్ అవుతే ఇంకా మంచిదే, ప్రిపేర్ అవ్వడానికి చాలామంది స్టూడెంట్స్కి టైం దొరుకుతుంది. సో ఇదే నిజమైతే కనుక మీకు ఇంకా హ్యాపీ, ఉన్న డేస్ని యూటిలైజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఎన్టీఏ ఇప్పటి వరకు అలాంటి ఏ ఇంటిమేషన్ కానీ ఏ డిసిషన్ కానీ ఇవ్వలేదు. ఇస్తే వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. అంటిల్ దట్ మీ ఎగ్జామ్ డేట్ మీకే ఉన్నాయని ఫిక్స్ అయిపోండి. సెకండ్ అండ్ ఫోర్త్ రోజు ఉన్న స్టూడెంట్స్, మిగిలిన వాళ్ళు కూడా సేమ్ డేట్లలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి అనే ఫిక్స్ అయిపోండి. ఎవరు ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు, అనవసరంగా డిసప్పాయింట్ అవ్వద్దు. థ్యాంక్ యూ.